ఈ వీడియో చూస్తున్న అందరికీ హాయ్ డార్లింగ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరు థంబ్నెయిల్ చూస్తుంటే ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేయబోతున్నామో ఈ పాటికి మీకు క్లియర్ కట్గా అర్థమైపోయి ఉంటుంది. అగ్ని పరీక్ష సీజన్ 2లో ఈసారి ఏమన్నా ఒక మైనస్ పాయింట్ ఉందా అంటే అది జడ్జిమెంట్ అని నేను చెప్తాను. చాలామందిని పిలిచి అవమానించి మరీ పంపించడం జరిగింది. అండ్ అసలు అది ఎలా చేశారు ఏంటి, అసలు ఇంత ఇంత చిన్న చూపా కామనర్స్ అంటే అన్నట్లయితే అనిపించింది అనమాట. ఈ సీజన్ ఎలాగో అయిపోయింది కాబట్టి నెక్స్ట్ సీజన్ నుంచి అన్నా కొంచెం జడ్జెస్ని చేంజ్ చేస్తే బాగుంటుందేమో అన్నట్లు నాకు అనిపిస్తుంది. అండ్ ఈ వీడియో చూస్తున్న మీకు ఎంతమందికి అలా అనిపిస్తుందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఆ జడ్జిమెంట్ గురించి. ఇంకా ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది వచ్చేసి 2 ఎలిమినేషన్ అయితే జరిగాయండి. ఈ ఎలిమినేషన్స్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్లో కార్డు ఇంక అందరికీ తెలుసని అనుకుంటున్నాను, చాలా చాలా డేంజర్ అని తెలుసు. ఆ ఎల్లో కార్డు వచ్చిన వాళ్ళకి కొన్ని టాస్క్లు పెట్టారు. వాళ్ళల్లో డేంజర్ జోన్కి వచ్చిన వాళ్ళకి కంటెస్టెంట్స్ ఓట్స్ అయితే పెట్టారనమాట. ఎవరు హౌస్లో ఉండాలి ఉండకూడదని ఓట్స్ వేస్తే వాళ్ళని ఎలిమినేట్ అయితే చేయడం జరిగింది. ప్రతి ఒక్క దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా, మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. వీడియో చూసే ముందు ఫస్ట్ ఓట్ కింద లైక్ బాక్స్ ఉంటుంది, దాన్ని అయితే పగల కొట్టండి. వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా కొత్త అతిథులు ఎవరన్నా ఈ వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. దీని తర్వాత మనం బిగ్ బాస్ 10కి సంబంధించి ప్రతి ఒక్క వీడియో చేయబోతున్నాం. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇంకా మ్యాటర్లోకి వెళ్ళిపోతే ఎల్లో కార్డ్ ఈస్ వెరీ వెరీ డేంజరస్. అది అందరికీ తెలుసనే అనుకుంటున్నాను ఈ వీడియో చూసే వాళ్ళకి. ఎల్లో కార్డ్ ఎవరికి వచ్చిందో ఫస్ట్ ఒకసారి పేర్లు చదువుతాను, ఒకసారి వినండి. రోహిత్, సృష్టి, నవరసాల మామ, గాయత్రి, అపూర్వ, ప్రియ వీళ్ళకైతే ఎల్లో కార్డు అయితే వచ్చింది. వీళ్ళకి కొన్ని టాస్క్లు అయితే పెట్టడం జరిగింది. టాస్కులు పెట్టాక డేంజర్ జోన్కి వచ్చి ఇద్దరు వచ్చారు, నవరసాల మామ అండ్ గాయత్రి. నవరసాల మామకి మళ్ళీ వీళ్ళు జడ్జెస్ ఏం చెప్పారంటే హౌస్లో ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదు ఓట్స్ వేయండి అని చెప్పమంటే నవరసాల మామకి 10 ఓట్స్ వచ్చాయి హౌస్లో ఉండాలని. గాయత్రి గారికి వచ్చేసి 3 ఓట్సే వచ్చాయి. అందుకని గాయత్రి గారు అయితే ఎలిమినేట్ అయితే అవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ టాస్క్ పెట్టిన తర్వాత డేంజర్ జోన్కి ఈసారి వచ్చిన వాళ్ళు ఎవరంటే భాగ్య తుల్లూరి గారు అండ్ అలాగే నవరసాల మామ మళ్ళీ వచ్చాడు అనమాట డేంజర్ జోన్కి. ఈసారి వచ్చేసి హౌస్లో ఉండాలని 7 ఓట్స్ అయితే వచ్చాయన్నమాట భాగ్య తుల్లూరి గారికి. నవరసాల మామకి ఓన్లీ 5 ఓట్సే వచ్చాయి. అందుకని నవరసాల మామ అయితే ఎలిమినేట్ అయితే అవ్వడం జరిగింది. ప్రస్తుతానికి 2 ఎలిమినేషన్స్ అయితే జరిగాయి. అండ్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టాప్ 15 మెంబర్స్ అయితే ఇచ్చి పడేస్తున్నారండి. ఇంక వీళ్ళిద్దరు వెళ్ళిపోయాక కొంచెం రోహిత్ ఆట పైన మీకు ఎలా అనిపిస్తుంది, ఆడే టాస్క్లు కానీ. అండ్ మనకి చూసుకున్నట్లయితే చరణ్ కూడా మంచి యాక్టివ్గా ఉన్నాడు. అండ్ అమ్మాయిలు కూడా మంచి మంచి యాక్టివ్గా ఉన్నారు. ఈసారి ఏమన్నా కళ్యాణ్ పడాలని రీప్లేస్ చేసేది ఎవరు అంటే ప్రస్తుతానికైతే అందరు రోహిత్ అంటున్నారు. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ రోహిత్ దగ్గర ఎల్లో కార్డు ఉంది, డేంజర్ జోన్లో ఉండే ఛాన్సెస్ కూడా హైలీ ఉన్నాయి. పోను చూడాలి మరి అసలు ఎవరు వస్తారు ఏంటి కామనర్స్గా. ఈసారి సెలబ్రిటీస్ కూడా కొంచెం గట్టివాళ్ళే వస్తున్నారు. ఈసారి గట్టిగా ఉండబోతుంది. ఎందుకంటే పోయినసారి కొత్త సీజన్ కాబట్టి ఈ కామనర్స్ ఏముందిలే అనుకున్నారు అండ్ సెలబ్రిటీస్, కానీ అందుకని వాళ్ళు కొంచెం తక్కువ అంచనా వేశారు కాబట్టి వీళ్ళది మేము కాదని ప్రూవ్ చేసుకొని అండ్ ప్రతి ఇచ్చిన టాస్కుల్లో కానీ ఇచ్చి పడేశారు. పోయినసారి అందరికి అవగాహన ఉంటుంది, కామనర్స్కి ప్రతి ఒక్కరికి అవగాహన ఉంటుంది ఇలా జరిగింది, ఒక కామనర్ విన్ అయ్యాడు. ఈసారి కొంచెం జాగ్రత్తగా ఆడాలి, జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ప్రతి సెలబ్రిటీ కావచ్చు ఒక ప్లాన్తో అయితే వస్తారు. మరి ఈసారి వీళ్ళు కామనర్స్ ఎలా ఎదుర్కొంటారు సెలబ్రిటీస్ని అనేది చూడబోతున్నాం. అండ్ అలాగే 10 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటుంది కాబట్టి బిగ్ బాస్ ఈసారి కొంచెం గట్టిగానే ఉండబోతుంది. ఎలాంటి ప్రాబ్లం లేదు. ఓటింగ్ గురించి కావచ్చు, లైవ్ అప్డేట్స్ గురించి కావచ్చు, ప్రతి ఒక్క దాని గురించి డిస్కస్ చేద్దాం క్లియర్ కట్గా. అండ్ ఈ వీడియోస్ అన్ని మీకు కావాలంటే నాకు కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. ప్రతి ఒక్క వీడియో మీ ముందుకి నేను తీసుకొస్తాను. అండ్ వీడియో నచ్చినట్లయితే ఇందాక చెప్పాను కదా ఆ లైక్ని అయితే కొంచెం గట్టిగా కొట్టండి. ఇంకో మంచి అప్డేట్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.